హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వాటి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఆమె ఓ లక్కీ బ్యూటీ. స్టార్ హీరోస్తో జత కట్టిందంటే హిట్ పడాల్సిందే. వరుస ప్రాజెక్ట్స్తో కెరియర్ ఎంతో బిజీగా గడిచింది. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్లో ఆమె నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అయినా ఆ అమ్మడికి ఛాన్సులు వస్తూనే ఉన్నాయి. మరి ఆ క్యూటీ ఎవరో, ఏ మూవీలో ఛాన్స్ అందుకుందో చూసిద్దాం పదండి. ఒకప్పుడు దక్షిణాది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో లక్కీ సుందరిగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. కానీ ఇప్పుడు ఆమె స్వర్ణయుగం ముగిసినట్లు కనిపిస్తుంది. రీసెంట్ కాలంలో ఆ హీరోయిన్ నటించిన చిత్రాలు దక్షిణాది, బాలీవుడ్ రెండిట్లోనూ వరుస పరాజయాలను చవిచూశాయి. పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ తో స్క్రీన్ పంచుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయం ఆమెకొక కలగా మిగిలిపోయింది. ఆమె హిందీ సినిమాల ద్వారా విజయం సాధించాలని ఆశిస్తుంది. 2021లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది పూజ. ఆ తర్వాత రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, కిసీకా బాయ్ కిసీకా జాన్, సర్కస్, రెట్రో సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఇంకా ఇటీవల విజయ్ సరసన ఆమె నటించిన జననాయకం రిలీజ్ ఇంకా చిక్కుల్లోనే ఉంది. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న పూజా హెగ్డే ఇప్పుడు హై జవానీతో ఇష్క్ హోనా హై చిత్రం అవకాశం అందుకుంది. ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద ఆశాకిరణంగా నిలిచింది. ఈ సినిమాతో ఆమె తన పరాజయాల పరంపరకు బ్రేక్ వేయడానికి సిద్ధమవుతుంది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ఆ నటి కెరియర్ లో ఒక మలుపు అవుతుందని భావిస్తున్నారు. పూజా హెగ్డే కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. తాను కోల్పోయిన లక్కీ హీరోయిన్ హోదాను తిరిగి పొందాలి అని ఆశిస్తుంది ఈ అమ్మడు. ఈ చిత్రం జూన్ 5న రిలీజ్ కానుంది. మోడలింగ్ రంగం నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముంబై భామ అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ అగ్ర కథానాయకులందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా తన నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ తో పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. పూజా హెగ్డే 2012లో తమిళ చిత్రం మూగమూడి ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం, వరుణ్ తేజ్ సరసన ముకుందా సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అల్లు అర్జున్ సరసన నటించిన డీజే సినిమా ఆమె కెరియర్ ను మలుపు తిప్పింది. ఈ సినిమాతో పూజా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె నటించిన అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఆ తర్వాత మూవీస్ అన్ని ఫ్లాప్స్ అయ్యాయి. మరి ఈ ముద్దుగుమ్మ నుంచి వస్తున్న సినిమాలతోనైనా హిట్ అందుకుంటుందో లేదో వేచి చూద్దాం. ఓటీటీలో సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్లు దూసుకుపోతున్నాయి. నిత్యం ఏదో ఒక కొత్త సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ లో ట్రెండ్ అవుతూ ఉంది. తాజాగా ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ సిరీస్ ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఆ ఉత్కంఠభరితమైన హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఏది? ఎవరు చేశారో హావ్ ఎ లుక్. గ్లామర్ బ్యూటీ తమన్నా భాటియా కేవలం వెండితెరపైనే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్లపై కూడా వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతుంది. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న వెబ్ సిరీస్ని ఎంచుకుంటూ నటిగా తన్ని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. ఈ క్రమంలో ఆమె లీడ్ రోల్లో నటించిన ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ దూసుకుపోతుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఆఖరి సచ్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ ఆఖరి సచ్ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురాని డెత్స్ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది సభ్యులు తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోతారు. అసలు అది సామూహిక ఆత్మహత్య లేక ప్రణాళికాబద్ధమైన హత్యలా అనే కోణంలో ఆఖరి సచ్ కథ సాగుతుంది. ఇక ఈ ఆఖరి సచ్ సిరీస్ లో ఈ కేసును ఛేదించే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్య పాత్రలో తమన్నా కనిపించారు. ఎప్పుడూ గ్లామరస్ గా కనిపించే తమన్నా ఈ సిరీస్ లో ఒక సీరియస్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా మేకప్ లేకుండా చాలా సహజంగా నటించారు. ఇందులో ఆమె బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో పాత్రకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు రాబీ గ్రేవాల్ ఈ సిరీస్ ను ఉత్కంఠభరితంగా మలిచారు. ప్రతి ఎపిసోడ్ చివర్లో వచ్చే ట్విస్టులు వీక్షకుల్లో తదుపరి ఏం జరుగుతుంది అని క్యూరియాసిటీని పెంచేశాయి. తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, సివిన్ నారంగ్, రాహుల్ బగ్గా వంటి నటీనటులు కీలక పాత్రల్లో అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అభిషేక్ బెనర్జీ నటన భయాన్ని కలిగిస్తుంది. ఆఖరి సచ్ కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, మానసిక స్థితిగతులు, మూఢనమ్మకాలు ఒక కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తాయి అనే సామాజిక కోణాన్ని కూడా ఇందులో చూపించారు. ఈ నేపథ్య సంగీతం, విజువల్స్ సిరీస్ లోని సీరియస్నెస్ ను, ఇంటెన్సిటీని మరింత పెంచాయి. మొత్తం 8 ఎపిసోడ్స్ లో రూపొందించిన ఆఖరి సచ్ సిరీస్ సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ జోనర్స్ ను ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ చాయిస్. ప్రస్తుతం ఈ సిరీస్ హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.
థ్రిల్లర్ కంటెంట్ ను ఇష్టపడేవారు వీకెండ్ లో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి. తమన్నా భాటియా దక్షిణ భారత చిత్ర పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్. దాదాపు 2 దశాబ్దాలుగా సినిమా రంగంలో అగ్ర కథానాయికగా రాణిస్తూ గ్లామర్ పాత్రలతోనే కాకుండా వైవిధ్యమైన నటనతోనూ మెప్పిస్తుంది తమన్నా. చిన్న వయసులోనే చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. అదే సంవత్సరంలో శ్రీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సినీ రంగంలో ఎంతో మంది తారలు ఉన్నారు. ఒకప్పుడు వారు ఇండస్ట్రీని ఏలారు. ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో తనదైన ముద్ర వేసింది ఓ హీరోయిన్. ముఖ్యంగా జగపతి బాబుతో ఆ హీరోయిన్ కాంబోలో వచ్చిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. అప్పట్లో గ్లామర్ పాత్రలకు దూరంగా హోమ్లీ హీరోయిన్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఆ అమ్మడు. రీసెంట్ గా ఆ బ్యూటీ చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు, ఏం కమెంట్ చేసిందో తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఆమెని రాణించారు. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి సినిమాలతో పాటు సీరియల్స్ లో నటిస్తున్నారు. ఆమెని ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లు, ఆరంభంలో పరిశ్రమలో రంగు కారణంగా ఎదుర్కొన్న వివక్ష గురించి పంచుకున్నారు. కేవలం సంపాదన కోసమే కాకుండా సినిమా పట్ల ఉన్న అపారమైన ప్రేమ, అభిరుచి వల్లే ఈ రంగంలోకి వచ్చాయని ఆమె స్పష్టం చేశారు. చిన్నతనం నుంచే సినిమాల్లో నటించి ఆర్టిస్ట్ లేదా హీరోయిన్ కావాలి అనే దృఢ సంకల్పంతో ఇంట్లో తీవ్రంగా పోరాడి తాను హీరోయిన్ కాకపోతే చనిపోతా అనే స్థాయికి వెళ్లట్లు ఆమెని గుర్తు చేసుకున్నారు. రాధ, శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి వంటి అప్పటి తరం హీరోయిన్ల స్ఫూర్తితోనే తాను నటి కావాలి అని కళ్ళకన్నట్లు ఆమె వెల్లడించారు. పరిశ్రమకు వచ్చినప్పుడు మొదట ఒక కళల ప్రపంచంలో ఉన్నట్లు భావించినా వాస్తవంలో అది అంత సులభం కాదు అని ఆమెకు తక్కువ టైంలోనే అర్థమైందని తెలిపారు ఆమెని. ఇక ఆమెని ఇండస్ట్రీలోకి వచ్చిన రోజుల్లో హీరోయిన్ సిస్టర్ రోల్, ఫ్రెండ్ రోల్ మినహా వేరే అవకాశాలు పెద్దగా ఉండేవి కావట. ఇప్పుడైతే యాంకరింగ్, సీరియల్స్, మోడలింగ్ వంటి అనేక ప్లాట్ఫామ్లు ఉన్నాయని ఆమె అప్పటి పరిస్థితులను వివరించారు. ఆమెని తన కెరియర్ ఆరంభంలో ఎక్కువగా తమిళ చిత్ర పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించారట. అక్కడే ఆమెకు తీవ్రమైన కష్టాలు ఎదురయ్యాయని, అయితే తెలుగులో మాత్రం నేరుగా హీరోయిన్ అవకాశాలు దక్కాయని ఆమె తెలిపారు. తమిళంలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చినా 100% విజయం లభించలేదు అని, తెలుగులోనే తన ప్రయత్నాలు ఫలించాయన్నారు. తమిళంలో ఆమె ఎదుర్కొన్న అతిపెద్ద సవాలు రంగు వివక్ష. ఫోటోలు చూసి వెంటనే పిలిచేవారట. కానీ ఆమెను డైరెక్ట్ గా చూసిన తర్వాత వారి ఎక్స్ప్రెషన్స్ మారిపోయావట. అంత అందంగా లేరు అని ఆమెను పక్కన పెట్టేవారట. అలాగే ఆమె రిజర్వ్ స్వభావం కూడా ఒక అడ్డంకిగా మారిందని ఆమె అన్నారు. మూడీ గర్ల్ని భావించి అవకాశాలు దూరం చేసుకున్నానని చెప్పారు. అలాగే పాతతరం నటీమణులు సావిత్రి, వాణిశ్రీ వంటి వారు రంగు గురించి పట్టించుకోకుండా కేవలం ముఖ సౌందర్యం, నటన, హావభావాలకు ప్రాధాన్యత ఇచ్చేవారని, అయితే ఆమెని వచ్చే నాటికి ట్రెండ్ పూర్తిగా మారిపోయిందని ఆమెని అన్నారు. శ్రీదేవి తరం నాటికి ఫిట్నెస్, అందం ప్రాధాన్యత పెరిగిపోయిందని, తన టైంకి నగ్మా, ఖుష్బూ వంటి నార్త్ ఇండియన్ నటీమణులు పరిశ్రమలో రాజ్యం ఏల్తున్నారు అన్నారు. అప్పుడు తమలాంటి వారికి అవకాశాలు దక్కడం కష్టంగా ఉండేదని తెలిపారు. డస్కీ కలర్ అని, అప్పుడు బ్లాక్ అని తీసి పడేసేవారట. కానీ ఇప్పుడు దీపికా పదుకొనే వంటి నటీమణులు డస్కీ కలర్ తోనే ఫేమస్ అవుతున్నారని, ఇది కాలం తెచ్చిన మార్పు అని ఆమెని అభిప్రాయపడ్డారు. సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ప్రేక్షకుల్ని థియేటర్స్ లో సీట్ల అంచున కూర్చోబెట్టడానికి మన దర్శకులు, నిర్మాతలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనకాటం లేదు. ఒకప్పుడు సినిమా మొత్తానికి అయ్యే బడ్జెట్ను ఇప్పుడు కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీన్ కోసమో లేదా క్లైమాక్స్ కోసమో పెట్టేస్తున్నారు. విజువల్స్ అద్భుతంగా రావడం కోసం కోట్లాది రూపాయలు నీళ్ళలా ఖర్చు చేసిన ఆ క్రేజీ సినిమాలేంటో, ఆ సీన్ల స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో వచ్చే 8 నిమిషాల హైవే చేస్ యాక్షన్ సీక్వెన్స్ కోసం మేకర్స్ ఏకంగా 70 కోట్లు ఖర్చు చేశారట. అబుదాబిలో వందలాది కార్లు, బైక్లతో హాలీవుడ్ రేంజ్ లో ఈ సీన్ ను ప్లాన్ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లు కూడా రంగంలోకి దించడం విశేషం. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ద రూల్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాలో వచ్చే ప్రత్యేకమైన గంగమ్మ జాతర ఎపిసోడ్ కోసం నిర్మాతలు ఎక్కడా తగ్గలేదు. కేవలం 6 నిమిషాల నిడివి ఉండే ఈ ఫైట్ సీన్ విజువల్స్ థియేటర్స్ లో నెక్స్ట్ లెవెల్లో ఉండడం కోసం దాదాపు 60 కోట్లు కేటాయించారని సమాచారం. ఇక రాజమౌళి మైండ్ గేమ్ ఎలా ఉంటుందో త్రిబుల్ ఆర్ సినిమా చూపిస్తుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలయికలో వచ్చిన ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఒక అద్భుతం. రాత్రిపూట జంతువులతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చే సీన్ మరియు అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక సెట్ల కోసం రాజమౌళి దాదాపు 30 కోట్లకు పైగా ఖర్చు పెట్టించారు అని టాక్.
కేవలం ఆ ఒక్క సీక్వెన్స్ కోసం రోజుకు లక్షల రూపాయలు ఖర్చయ్యావట. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ కాంబినేషన్ లో డైరెక్టర్ శంకర్ విజువల్ వండర్ గా తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ మూవీ రోబో 2.0. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే స్టేడియం యాక్షన్ సీక్వెన్స్, గాల్లో తేలే పక్షుల విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఏకంగా 20 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టారు అని మరో సమాచారం. రోబో 2.0 హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ కోసం శంకర్ ఈ రేంజ్ లో ఖర్చు చేయించారు. ప్రేక్షకులకు థియేటర్లో సరికొత్త, మర్చిపోలేని అనుభూతిని ఇవ్వడమే లక్ష్యంగా మన సినిమా మేకర్స్ ఇలాంటి సాహసాలు చేస్తున్నారు. ఇక కథపై నమ్మకంతో ఒకే ఒక్క సీన్ కోసం కోట్లాది రూపాయలు పెట్టే నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. ఈ విజువల్ గ్రాండ్నెస్ వల్లే మన ఇండియన్ సినిమాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతున్నాయి. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.